రాయచోటి కలెక్టరేట్ లో కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. జూన్ 4న కౌంటింగ్ కు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. రాయచోటి కలెక్టరేట్ లో కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. జూన్ 4న కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఒకే లొకేషన్ లో జిల్లాలోని 6 అసెంబ్లీ ఓ పార్లమెంట్ సెగ్మెంట్ కు ఓట్ల లెక్కింపు చర్యలు ప్రారంభం కానున్నాయన్నారు. కౌంటింగ్ ఇప్పటికే శిక్షణ పూర్తి చేశామన్నారు. కౌంటింగ్ ప్రదేశంలో మండించేలా భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తామని వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రంలో మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని సూచించారు. కౌంటింగ్ సిబ్బంది, ఈవీఎం ఏజెంట్ కోసం వేరువేరుగా దారులు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి కౌంటింగ్ హాల్లో 4 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మధ్యాహ్నం 3 నుండి 4 లోపు ఫలితాల ప్రకటన ఉంటుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం ప్రత్యేకంగా పార్లమెంటుకు 20, అసెంబ్లీకి 2 నుండి 4 టేబుళ్లు ఏర్పాటు చేసి 2 రౌండ్లలో పూర్తి చేస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కౌంటింగ్ కేంద్రం నుండి నేరుగా జైలుకు పంపిస్తామన్నారు. అన్నమయ్య జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలోని పుంగునూరు అసెంబ్లీలో, రాజంపేట పార్లమెంటు పరిధిలో 21,490 ఓట్లు పోలయ్యాయన్నారు. 20 టేబుళ్లలో 2 రౌండ్లలో మధ్యాహ్నం వరకు కౌంటింగ్ ను పూర్తి చేస్తామని ప్రకటించారు. ఏదైతే చిత్తూరు జిల్లాలో ఉందో పుంగనూరు, దానికి చిత్తూరు జిల్లాలో కౌంటింగ్ అనేది టేకప్ చేస్తారు. రౌండ్ వారీ రిజల్ట్స్ ని, అలాగే ఫైనల్ ఓట్స్ టాలీని కూడా వాళ్ళు మనకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఈ 12 కౌంటింగ్ హాల్సే కాకుండా మనం పోస్టల్ బ్యాలెట్ కోసము, పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ కోసము సపరేట్ ఇంకో కౌంటింగ్ హాల్ కూడా మన సాయి ఇంజనీరింగ్ కాలేజ్లో ఏర్పాటు చేసుకున్నాము. మొత్తంగా 13 కౌంటింగ్ హాల్స్ మన సాయి ఇంజనీరింగ్ కాలేజ్లో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కౌంటింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లని డిస్ట్రిక్ట్ యంత్రాంగం పూర్తి చేయడం జరిగింది. బ్యారికేడింగ్ కావచ్చు, అలాగే కౌంటింగ్ హాల్స్లో కావాల్సిన మెటీరియల్ కావచ్చు, కౌంటింగ్ కావాల్సిన పర్సనల్ కావచ్చు, వాళ్ళ ట్రైనింగ్ కావచ్చు, ఇలాంటి అన్ని ఏర్పాట్లని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మొదటిగా కౌంటింగ్ సెంటర్ విషయానికి వస్తే మనకు 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కౌంటింగ్ హాల్స్ దగ్గర BSF, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఉంటారు. అలాగే కౌంటింగ్ వెన్యూ బయట సెకండ్ టైర్లో మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఉంటారు. అవుటర్ టైర్లో మనకు స్టేట్ సివిల్ పోలీస్ ఉంటారు. ఇలా 3 అంచెల భద్రత మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కౌంటింగ్ వెన్యూ చుట్టూ 100 మీటర్లు ఏదైతే రేడియస్ ఉందో ఆ ఎంటైర్ ఏరియాని పెడస్ట్రైన్ జోన్గా మనం డిక్లేర్ చేసుకోవడం జరిగింది. రేపొద్దున మనకు 4వ తేదీన క్యాండిడేట్స్ కానీ, వాళ్ళ ఏజెంట్స్ కానీ ఎవరైతే వస్తారో వాళ్ళందరి కోసం పార్కింగ్ని చాలా లార్జ్ స్పేస్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ బ్యాక్ గేట్ ఏదైతే ఉందో సాయి ఇంజనీరింగ్ కాలేజ్, ఆ గేట్ దగ్గర పార్కింగ్ ఏర్పాటు చేశాము. అక్కడ వాళ్ళ వెహికల్స్ని పార్క్ చేసుకొని వెన్యూ లోపలికి రావాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అక్కడ మీడియా వాళ్ళ కోసము మనం ఒక మీడియా సెంటర్ సపరేట్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీడియా వాళ్ళకి కావాల్సిన పాసెస్ అన్ని ఆల్రెడీ ఇష్యూ చేశాము. వాళ్ళని కౌంటింగ్ హాల్ దగ్గరికి INPR డిపార్ట్మెంట్ నోడల్ ఆఫీసర్ ద్వారా గ్రూప్స్గా బ్యాచ్లుగా మనం వాళ్ళని తీసుకెళ్ళి కౌంటింగ్ ప్రక్రియను కూడా వాళ్ళకి చూపించడం జరుగుతుంది. అలాగే రౌండ్ వారి రిజల్ట్స్ యాజ్ సూన్ యాజ్ రౌండ్లో కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.